ప్రైజ్ ద లార్డ్. దేవుని అతి పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభాభివందనములు. చెప్పే విషయం ఏంటంటే, మీకు తెలుసు నేను ఆల్రెడీ ప్రార్థన చేయమని చెప్పాను. దేవుడి మహాకృపను బట్టి మీ అందరి ప్రార్థన వల్ల ఇజ్రాయేలీలు 20 మంది హమాస్ చేతిలో బందీగా ఉన్నటువంటి వాళ్ళు క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. మరి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మా అమ్మాయి రాలేదు, మా నాన్నగారు రాలేదు, మా అన్నయ్య రాలేదు, మా మా కుమార్తె రాలేదు, మా అమ్మ రాలేదు. రకరకాలుగా ఎవరైతే పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, బందీలుగా ఉన్నటువంటి వాళ్ళు క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. అంతవరకు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, వస్త్రాలు రారని చెప్పి దేవుడికి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వారి మొర ఆలకించి ఇశ్రాయేలు కాపాడే దేవుడు కొనుక్కూడా నిద్రపోడని వాక్యంతోటి దేవుడు క్షేమంగా వాళ్ళని తీసుకొచ్చాడు. మహా సంతోషం. మీరందరూ కూడా ప్రార్థన చేశారు. అంతవరకు వాళ్ళు బిక్కుబిక్కుగా ఉంటూ మరి ఏం జరుగుతుందో తెలియదు అని భయానక పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి ఏదైతే ఒక ఒప్పందం ప్రకారం వాళ్ళకి ఎటువంటి హాని కలగకుండా క్షేమంగా దేవుడు మరి వాళ్ళని తీసుకొచ్చాడు. నెతన్యాహు గారు, ట్రంప్ గారు, గాజా ఉన్నటువంటి ఎవరైతే లీడర్ ఉన్నారో అతనితో మాట్లాడి ఒక శాంతి ఒప్పందం కుదుర్చుకొని ఎటువంటి తగాదులు వద్దు, ఎటువంటి గొడవలు వద్దు అని చెప్పేసి క్షేమంగా ఇంతవరకు జరిగిన విపత్తులు చాలు అని చెప్పేసి మీరు కూడా మీ గాజాలో మీ స్వంతంగా ఉండొచ్చు అని ఒక ఒప్పందం ప్రకారం మరి బందీగా ఉన్నటువంటి వాళ్ళు క్షేమంగా ఇంటికి వచ్చారు. నేను తర్వాత వివరిస్తాను దాని గురించి. అంటే నేను వీడియో క్లిప్ ప్లే చేస్తాను, మీరు చూడొచ్చు ఎంత సంతోషంగా ఉన్నారు. అంతవరకు బాధపడుతున్నారు, వేదన పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. కనుక గొప్ప విడుదల వాళ్ళకి దేవుడు దయచేశాడు. కనుక నేను చెప్పే విషయం ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి శాంతంగా ఉంది, ఎవరి పాటికి వాళ్ళు జీవిస్తున్నారు, ఎటువంటి ప్రాబ్లం లేదు, గొడవలు యుద్ధాలని ఆగిపోయినంటే పొరపాటు. సైతాను గాడు ఎప్పుడు ఏ విధంగా అయినా ఏదైనా చేసేవాడు కనుక. ఎందుకంటే ఒక అబద్ధ క్రీస్తు అనేవాడు రావాలి కనుక కరువులు, భూకంపాలు, యుద్ధములు, మనుషుల మీద మనుషులు లేవటం, రాజ్యమైన రాజ్యం లేవటం, అలా కొట్టుకోవటం, ఇలాగా దూషించుకోవటం, ఇలాగా క్రైస్తవులు అయినటువంటి వారిని హింసించడం చాలా జరుగుతున్నాయి. మీరు చూస్తున్నారు. నైజీరియాలో అయితే 1,00,000 మందిని చంపేస్తూ వచ్చారు. ఇది 18,000 చర్చిల్ని కూలుస్తూ వచ్చారు. మీరు చూసిన విషయమే. కనుక నైజీరియా దేశం గురించి కూడా ప్రార్థన చేయండి, వాళ్ళు కూడా మారుమనసు పొందాలని. ఇండియా గురించి ప్రార్థన చేయండి. ఇండియా వాళ్ళు ఎవరైతే వ్యతిరేకతగా ఉన్నారో దేవుని బిడ్డలు అంటే వాళ్ళ గురించి కూడా రక్షణ గురించి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. చెప్పే విషయం ఏంటంటే, నిన్ను వాళ్ళు నీ పొరుగు వారిని ప్రేమించు అని వాక్యం చెప్తుంది. ఎవరిని ద్వేషించకూడదు. ఎవరి మతం వాళ్ళకి గొప్పది, ఎవరిని కూడా మనం ఎలుచి చూపించడానికి వీల్లేదు. ఎవరి దైవం వాళ్ళకి గొప్ప కనుక ఎవరిని కూడా మనం అలా మాట్లాడకూడదు. ఎవరైనా మాట్లాడాలంటే ఇప్పుడైనా మార్చుకోండి. ఇంకో విషయం ఏంటంటే, దేవుడి రాకడ అతి సమీపంగా ఉంది కనుక శాంతంగా ఉంది, వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఉంది అంటే కాదు, కానీ వాడు మార్గం సరళం చేసుకుంటున్నాడు కనుక ఎప్పుడు ఏమైనా జరగచ్చు. కనుక మరి దేశం ప్రజల గురించి, ప్రపంచం గురించి, ఇజ్రాయెల్ గురించి, ఇండియాలో ఉన్నటువంటి వారి గురించి, ఎవరైతే వ్యతిరేకతలో ఉన్నారో వాళ్ళందరి గురించి కూడా మారు మనసు పొందడానికి దేవుడు అట్లాంటి మనసు దయచేయాలని ప్రార్థించేయండి. మీరు కూడా రక్షణ పొంది మీ కుటుంబాన్ని రక్షించుకోండి. రక్షణ మారుమనసు లేకపోతే దేవుడి రాజ్యానికి చేరలేం కనుక నేడే రక్షణ దినం కనుక ఇంకా కృపాకాలంలో ఉన్నాం కనుక దేవుడు వచ్చినప్పుడు సడన్గా ఎత్తబడి స్థితిలో ఉండాలి. ఎడబడి స్థితిలో ఉంటే ఎవరు కూడా కాపాడలేరు. ఇప్పుడైనా ఒక ఒప్పందం కూర్చుకొని తీసుకొచ్చారు, కానీ ఆ సమయంలో ఎవరు కూడా నిన్ను కాపాడలేరు. చాలా దారుణమైన పరిస్థితి. బైబిల్లో చాలా వాక్యాలు వింటున్నారు కనుక విన్న ప్రతి నువ్వు కానీ కుటుంబం కానీ ఇక్కడైనా రక్షణ తెలుసుకొని రక్షణ మారుమనసు పొందు. దేవుని పేరట మీ అందరికీ ధన్యవాదాలు. విన్న మీరందరిని కూడా మీ అందరిని కూడా దేవుడు దీవించి ఆశ్రయించి కాపాడు కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. వీడియో ప్లే చేస్తాను చూడండి. అందరూ సూచిస్తున్నారు. ఎవరైతే 20 మంది బంధువులుగా ఉన్నటువంటి ఇజ్రాయేలీలు క్షేమం ఇంటికి వచ్చారు. న్యూస్ ఛానల్ చూపిస్తున్నారు. చూడొచ్చు. మనిషిని ప్రేమించాలి. పంచుకోవటం చూసినటువంటి ప్రాబ్లం ఉండదు కనుక అందరూ క్షేమంగా వచ్చారు. ఎవరైతే క్రైస్తవం హింసిస్తున్నారో, ఇప్పుడు వేరే మతస్థులు హింసిస్తున్నారో ఎవరైనా సరే అలా హింసించకూడదని ఒక క్షేమం గురించి వ్యక్తిగతంగా మీరు అందరూ ప్రార్థన చేయగలరు. చాలా హ్యాపీ. అందుకని చూడండి ఎంత మూమెంట్, హ్యాపీ మూమెంట్ అక్కడ నెలకొందో. ఇజ్రాయెల్ కాపాడు దేవుడు కనుక నిద్ర కూడా మీ వాక్యం మరొకసారి గుర్తు చేశాడు. వాళ్ళ యొక్క క్షేమం గురించి ప్రార్థన చేయండి. అలాగా వాళ్ళందరినీ పెట్టారు. ఇప్పుడైతే
ఇంత ఉల్లాసంగా చేరేట్లు కొడుతుందని నాకు తెలుసు. ఎందుకంటే ఎక్కువ చూపించకూడదు కనుక అది ఈ విధంగా వాళ్ళని చాలా సెక్యూర్గా తీసుకొచ్చారు. దేవుని మహా గాడ్ బ్లెస్ యూ.